నిన్న జరిగిన ట్విట్టర్ ఇన్సిడెంట్ ట్విట్టర్ చరిత్రలోనే అతిపెద్ద హ్యాక్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్‌లో హ్యాక్ అయిన అకౌంట్స్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా అండ్ టాప్ బిలియనీర్స్ అయిన జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఇంకా యాపిల్, ఊబర్, ఎలాన్ మస్క్, కైన్ వెస్ట్, విజ్ ఖలీఫా, జోయ్ బిడెన్, మైక్ బ్లూమ్రాంగ్ అలా ఇంకా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్స్ అయిన క్యాష్ యాప్, జెమినీ ఇలాంటి మేజర్ వెరిఫైడ్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి. నిన్న సాయంత్రం ఈ అన్ని అకౌంట్స్ నుంచి సేమ్ కైండ్ ఆఫ్ ట్వీట్స్ వచ్చాయి. ఆ ట్వీట్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ ట్వీట్‌లో ఉన్న బిట్‌కాయిన్ వాలెట్ అడ్రెస్‌కి మనం మన బిట్‌కాయిన్స్‌ని సెండ్ చేస్తే వాళ్ళు డబుల్ చేసి మనకి రిటర్న్ చేస్తారన్నట్లు. ఇప్పుడు వరల్డ్‌లో ఉన్న అన్ని కరెన్సీస్‌లో ద మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ వచ్చి బిట్‌కాయిన్. బిట్‌కాయిన్స్ గురించి మీకు ఐడియా లేకపోతే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే వెళ్లి ఒకసారి వాచ్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ట్విట్టర్ ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సైబర్ సెక్యూరిటీస్ మీద స్పెండ్ చేస్తుంది. ట్విట్టర్ కంపెనీలో డైరెక్ట్‌గా మొత్తం 4600 ఎంప్లాయీస్ ఉన్నారు. అయినప్పటికీ ఆ హ్యాకర్స్ ఆ అకౌంట్స్‌ని ఎలా హ్యాక్ చేశారు? జూలై 15, 2020 యూఎస్ టైం ప్రకారం అరౌండ్ 4 PM అయింది. ఫస్ట్ యాపిల్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. "వి ఆర్ గివింగ్ బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ. వి సపోర్ట్ బిట్‌కాయిన్ అండ్ వి బిలీవ్ యూ షుడ్ టు. ఆల్ బిట్‌కాయిన్ సెంట్ టు అవర్ అడ్రస్ బిలో విల్ బి సెంట్ బ్యాక్ టు యూ డబుల్" అని చెప్పి ఇక్కడ నంబర్స్, లెటర్స్‌తో కూడిన ఒక అడ్రస్ ఇచ్చారు. అది వాళ్ళ బిట్‌కాయిన్ వాలెట్ అడ్రస్. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. "ఓన్లీ గోయింగ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్" అని. ఆ ట్వీట్ వచ్చిన అరౌండ్ 10 మినిట్స్ తర్వాత ఊబర్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. డ్యూ టు కోవిడ్-19 వీఆర్ గివింగ్ బ్యాక్ ఓవర్ $10 million ఇన్ బిట్‌కాయిన్. ఆల్ పేమెంట్స్ సెంట్ టు అవర్ అడ్రస్ బిలో విల్ బి సెంట్ బ్యాక్ డబుల్. దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్. ఎంజాయ్. ఆ తర్వాత ఎలన్ మస్క్ అకౌంట్ నుంచి ఫీలింగ్ గ్రేట్‌ఫుల్, డబ్లింగ్ ఆల్ పేమెంట్స్ సెంట్ టు మై బిట్‌కాయిన్ అడ్రస్. యూ సెండ్ $1000, ఐ సెండ్ బ్యాక్ $2000. ఓన్లీ డూయింగ్ దిస్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్ అని చెప్పి సేమ్ బిట్‌కాయిన్ వాలెట్ అడ్రస్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆ తర్వాత బిల్ గేట్స్, "ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ మీ టు గివ్ బ్యాక్ అండ్ నౌ ఈస్ ద టైమ్. ఐఎమ్ డబ్లింగ్ ఆల్ పేమెంట్స్ సెంట్ టు మై బిట్‌కాయిన్ అడ్రస్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్. యూ సెండ్ $1000, ఐ సెండ్ యూ బ్యాక్ $2000 అండ్ మై బిట్‌కాయిన్ అడ్రస్" అని చెప్పి అలాగా సేమ్ బిట్‌కాయిన్ అడ్రస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ గోయింగ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ బరాక్ ఒబామా, "ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు మై కమ్యూనిటీ డ్యూ టు కోవిడ్-19. ఆల్ బిట్‌కాయిన్స్ సెంట్ టు మై అడ్రస్ బిలో విల్ బి సెంట్ బ్యాక్ డబుల్. ఇఫ్ యూ సెండ్ $1000, ఐ విల్ సెండ్ బ్యాక్ $2000. ఓన్లీ డూయింగ్ దిస్ ఫర్ ద నెక్స్ట్ 30 మినిట్స్. ఎంజాయ్." ఆ తర్వాత జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, కైన్ వెస్ట్ ఇలాంటి వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ట్వీట్స్ రావటం మొదలైనయి. జూలై 15, 2020 యూఎస్ టైం ప్రకారం అరౌండ్ 6 PM అంటే ఫస్ట్ ట్వీట్ వచ్చిన అరౌండ్ 2 అవర్స్ తర్వాత సీఈఓ ఆఫ్ ట్విట్టర్ అండ్ ట్విట్టర్ అఫీషియల్‌గా రెస్పాండ్ అవుతూ ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్ మీనింగ్ ఏంటంటే, "ఈ ఇన్సిడెంట్‌కి మేము చాలా బాధపడుతున్నాము. వి ఆర్ వెరీ సారీ. హ్యాక్ అయి ఉన్న అకౌంట్స్‌ని టెంపరరీగా బ్లాక్ చేసి ట్వీట్స్‌ని డిలీట్ చేస్తున్నాము. ఇది ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. మేబీ థర్డ్ పార్టీ ట్విట్టర్ ఏపీఐ వల్ల జరిగి ఉండొచ్చు. వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీ యూజ్ చేసే ఇంటర్నల్ టూల్‌ని హ్యాక్ చేశారు. కానీ ఎలా యాక్సెస్ చేశారో తెలియాల్సి ఉంది. ఈ హ్యాక్ ఓన్లీ ట్విట్టర్ యాప్ వరకే ఉంటుంది. మీ మొబైల్‌లో కానీ, సిస్టమ్‌లో కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ సేఫ్‌గానే ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాము." అయితే యూఎస్‌లో ఉన్న మిసౌరీ స్టేట్ సెనేటర్ అయిన జోస్ హౌలెట్, ట్విట్టర్ సీఈఓ అయిన జాక్ డోర్సేకి ఒక లెటర్ రాశారు. దాని మీనింగ్ ఏంటంటే, "మీరు మీ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసిన తర్వాత వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఎఫ్‌బీఐకి మీ ఎక్స్‌ప్లనేషన్ చెప్పాల్సి ఉంటుంది" అని. ట్విట్టర్ ఆ ట్వీట్స్‌ని డిలీట్ చేసేసరికి ఆ బిట్‌కాయిన్ వాలెట్‌కి ఆల్మోస్ట్ 329 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 12 బిట్‌కాయిన్స్ రిసీవ్ అయ్యాయి. నేను ఈ వీడియో చేసే టైంకి 1 బిట్‌కాయిన్ వాల్యూ వచ్చి ₹6,81,038. అంటే 12 ఇంటూ 6,81,038 ఆల్మోస్ట్ 82 లాక్స్ స్కామ్ జరిగింది. కావాలంటే ఆ ట్రాన్సాక్షన్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఆ 82 లాక్స్ స్కామ్ చాలా చిన్నదే కదా అని మీరు అనుకోవచ్చు. బిట్‌కాయిన్స్ విషయంలో మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకంటే నేను ఈ వీడియో చేసే టైంకి బిట్‌కాయిన్ వాల్యూ ₹6,81,038 అయితే మీరు ఇప్పుడు వీడియో చూసే టైంకి అది పెరిగి ఉండొచ్చు. కావాలంటే మీరు ఒకసారి ఒక బిట్‌కాయిన్ వాల్యూ ఎంతుందో ఇప్పుడు బ్రౌజర్‌లోకి వెళ్లి చెక్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.